చికెన్ ఫ్రై అండ్ చికెన్ మసాలా. మనము ఎక్కువ మసాలా లేకుండా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర తీసుకుందాం. దీని ముందుగా ఎర్రగడ్డ చిన్నగా తరిగి చిన్నగా మంట పైన వేయించుకోవాలి నూనెలో. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు వేసి మొత్తం అంతా కలయబెట్టాలి. దీనిని మొత్తం మనము నీట్‌గా చేసుకున్న 1 కేజీ చికెన్‌కి మొత్తము బౌల్‌లోకి వేసేసి మన ఈ మసాలా మొత్తం మన చికెన్‌కి అంటేలాగా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వలన ప్రతి ఒక్క ముక్కకు కూడాను ఈ మసాలా అనేది బాగా పట్టడం జరుగుతుంది. తర్వాత మనకి తగినంత కారం వేసుకొని మొత్తం చికెన్ అంతా కూడాను ప్రతి ఒక్క ముక్కకి ఈ కారం అంటేలాగా మనము కలుపుకోవాల్సి ఉంటది. వీటితో పాటుగా మనం ముందుగానే తీసుకున్నట్టు కొత్తిమీర, అల్లం, వెల్లుల్లిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేసి ఈ విధంగా దీంట్లోకి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత బాగా కలియబెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడికేంత వరకు వెయిట్ చేశామంటే మనకి జ్యూసీ చికెన్ ఫ్రై రెడీ. మీకు వంట ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.